హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మానియా. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్స్లో ఉన్న 9 మంది కంటెస్టెంట్స్కి నిన్న నైట్తో అఫీషియల్గా ఓటింగ్ క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు నేను ఫైనల్ ఓటింగ్ పోల్స్ ఎక్కడ చెప్పబోతాను, అలాగే ఎలిమినేషన్ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. సో ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్పబోతున్నాను, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇక మనం ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే క్లోజ్ ఐటెంకి ఓటింగ్లో చాలా మార్పులు అయితే వచ్చాయన్నమాట. సో ఫస్ట్ ప్లేస్లో సుమన్ శెట్టి వచ్చాడు షాకింగ్గా 22.3% ఓటింగ్తో. సో వీక్ మొత్తం సుమన్ శెట్టి సెకండ్ థర్డ్ ప్లేసెస్లో ఉన్నాడు. సో ఫస్ట్ ప్లేస్కి అయితే రావడం జరిగింది. ఇక సెకండ్ ప్లేస్లో తనూజ ఉంది, 21.6% ఓటింగ్తో ఉంది సెకండ్ ప్లేస్లో. ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో ఎమాన్యుల్ 18.8% ఓటింగ్తో ఉంటే, ఫోర్త్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు, 9.2% ఓటింగ్. ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో కెప్టెన్ సంజన ఉంది, 8.9% ఓటింగ్తో. సో ఇక్కడి వరకు వీళ్ళు ఐదుగురు ఖచ్చితంగా 100% సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఇక సిక్స్త్ ప్లేస్లో రాము ఉన్నాడు, 8.4% ఓటింగ్తో. సో ఆ తర్వాత రీతు చౌదరి ఓటింగ్ అనేది చాలా అంటే చాలా డ్రాప్ అయింది ప్రీవియస్ 2 డేస్లో. సో రీతు చౌదరి ఎక్కడో రాము రాథోర్ కన్నా పైన 9% ఓటింగ్తో ఉండాల్సిన రీతు చౌదరికి 4.8% ఓటింగ్తో ఉంది ఓటింగ్ ఎండ్ అయ్యే టైంకి. ఇక డేంజర్ జోన్లో క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఫ్లోరా విత్ 3%, అలాగే సృష్టి విత్ 2.6%. సో చాలా అంటే చాలా మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. సో రీతు కూడా ఈవెన్ డేంజర్ జోన్లో ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఓటింగ్ బట్టి చూస్తే ఆల్మోస్ట్ సృష్టియే బయటకు వెళ్ళిపోవాలి. లేదు ఏమైనా ట్విస్ట్ ఇస్తే మాత్రం ఫ్లోరా షైని కూడా ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే అవకాశం అయితే ఉండదు. సో మరి ఇది ఓటింగ్ అనేది ఎలా ఉంది. సో నిన్నటి ఎపిసోడ్ మనం గమనిస్తే మొత్తానికి సంజన అయితే కెప్టెన్ అయిపోయిందనమాట. సో ఈ వీక్ సంజన సేవ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ తనైతే నామినేషన్స్లోకి రాదు. సో మరి ఈ ఇద్దరిలో మీరెవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కింద కమెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రోజు షూటింగ్ అయిపోతుంది కాబట్టి సాటర్డేనే. సో ఎలిమినేషన్కి సంబంధించి ఈవినింగ్ మన ఛానల్లో కన్ఫామ్డ్గా అప్డేటెడ్ వీడియో ఉంటుంది. సో ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ 9 తెలుగు అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.